అత్తమ్మ, ఈరోజు సేమియా మసాలా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అత్తమ్మ. ఇలా నువ్వు చెప్తూ ఉండు, నేను చేస్తూ ఉంటాను అత్తమ్మ. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే హీట్ అయింది అత్తమ్మ. పోపు దినుసులు అయితే వేసాను అత్తమ్మ. పోపు దినుసులు చిట్టపటలాడిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అత్తమ్మ. ఆనియన్స్ అయితే వేస్తున్నాను అత్తమ్మ. ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కలుపుకుంటున్నాను అత్తమ్మ. ఇంకా ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా అత్తమ్మ. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటున్నాను అత్తమ్మ. ఇప్పుడు వచ్చేసి టమాటా పళ్ళు అయితే వేస్తున్నాను అత్తమ్మ. టమాటా పళ్ళుని మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటున్నాను అత్తమ్మ. తర్వాత వచ్చేసి అత్తమ్మ పసుపు అయితే వేస్తున్నాను అత్తమ్మ. పసుపు వేసేసి ఇంకా కారం పొడి, ధనియాల పొడి వేసేస్తాను అత్తమ్మ. ఇలా ఇంకా మనం సేమియా ఉప్మా చేసుకున్నాం అంతే అత్తమ్మ, కడుపు నిండా తినచ్చు అత్తమ్మ. అంత కమ్మగా ఉంటుంది. మనము తిరువాత అన్నం చేస్తాం కదా, ఆ విధంగా ఉంటుంది అత్తమ్మ. ఏమంటే మనం బియ్యం బదులు సేమియాలు అయితే వేస్తాం అత్తమ్మ. ఇంకా కారం పొడి, ధనియాల పొడి అయితే వేసేసాను అత్తమ్మ. వేసేసి బాగా కలుపుకుంటున్నాను అత్తమ్మ. కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఎసురు అయితే వేస్తాను అత్తమ్మ. ఇంకా ఎసురు అయితే వేసేస్తున్నాను అత్తమ్మ. వేసేసి ఇంకా రుచికి సరిపోయేమైనా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసేస్తాను అత్తమ్మ. వేసేసి మూత పెట్టేసి ఇంకా ఎసురు వచ్చిన తర్వాత సేమియా అయితే వేస్తాను అత్తమ్మ. 3 గ్లాసుల వాటర్ అయితే వేసాను అత్తమ్మ. ఇంకా ఎసురు అయితే వచ్చేసింది అత్తమ్మ. ఇంకా సేమియాలు అయితే వేసేస్తున్నాను అత్తమ్మ. ఇంకా నువ్వు వెళ్ళి ముఖం కడుక్కోపో అత్తమ్మ. ఇంకా వేడిగా మనము అవును అత్తమ్మ, మర్చిపోయాను, కొబ్బరి పొడిని వేసాను అత్తమ్మ. కొబ్బరి పొడి వేసుకుంటే మనకు సేమియా అనేది పొడిగా వస్తుంది అత్తమ్మ. అందుకని చెప్పేసి కొబ్బరి పొడి అయితే వేసాను. ఈ చిట్కా చెప్పడం అయితే అస్సలు మర్చిపోకుండా చెప్తున్నాను అత్తమ్మ. నేను ఎప్పుడన్నా ఇంట్లో లేనప్పుడు నువ్వు ట్రై చేస్తావు కదా, నువ్వు మామూలుగా ఉప్మా చేసినట్టు చేస్తావు కదా అత్తమ్మ, ఇలా చేసుకుంటావని చెప్పేసి నీకైతే మొత్తం చెప్తున్నాను అత్తమ్మ. సరేనా? ఇంకా ఎసురు వచ్చిన తర్వాత ఇంకా సేమియా అయితే వేసేసాను అత్తమ్మ. వేసేసి ఈ సేమియా మొత్తము ఇంకా మనం ఎసురు మొత్తం సేమియా పీల్చుకునేంత వరకు ఇంకా చిన్నగా కొంచెం మంట పెట్టేసి ఈ సేమియాని అయితే ఉడికించుకోవాలి అత్తమ్మ. చూడత్తమ్మ ఎలా ఉడికిపోతున్నాయో సేమియాలు అయితే. చూస్తుంటేనే ఇంకా మనకు స్మెల్కే తినాలనిపిస్తుంది కదా. చాలా బాగుంటాయి అత్తమ్మ. నువ్వు ఎప్పుడన్నా తిన్నావా? ఇప్పుడైతే తిని చూడు, సరేనా? చూడు ఇంకా మనకు సేమియా చూడత్తమ్మ, మనకు సేమ్ తిరువాత అన్నం ఉన్నట్టు ఉంటుంది కదా అత్తమ్మ. కలర్ అయితే చూడు నీకు కనిపిస్తుంది కదా. బాయ్ అత్తమ్మ.